హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే శారీస్ వచ్చేసి మీషో శారీస్, అలాగే నా శారీస్ కూడానండి. వీటిని మా పాపకి డిజైనర్ ఫ్రాక్స్‌గా స్టిచ్ చేశాను. ఒకసారి ఈ శారీ చూడండి. మీషోలో వచ్చేసి గ్రీన్ కలర్‌లో కనిపించింది. కానీ బ్లూ కలర్‌లో ఎలా అయితే వీడియోలో కనిపిస్తుందో శారీ సేమ్ అలాగే ఉందండి. స్టిచ్ చేశాక చూడండి మా పాపకి వేశాను ఎంత బావుందో. సో, శారీస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే క్లాత్ ఎంత కావాలంటే అంత వస్తుందండి. జస్ట్ మనం నార్మల్ లైనింగ్ ఏసుకున్నా కూడా క్యాన్ క్లాత్ లేకపోయినా సరే చాలా ఎక్స్‌టెన్షన్ బాగా వస్తుందండి. ఎంత కావాలంటే అంత ఉంటుంది. సో, మా పాప డ్రెస్ చూసి చెప్పండి ఎంత బావుందో. అలాగే ఇంకొకటండి, ఇది కూడా సేమ్ అలాగేనండి. మీషోలోనే తీసుకున్నాను. కాకపోతే ఇది శారీ కాదండి, క్లాత్. 4 మీటర్స్ ఆర్గాంజా క్లాత్. దీన్నొచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. దీని యొక్క పిక్ పెట్టలేదు మా పాపది. అది యూట్యూబ్‌లో ఉందండి నా ఛానల్‌లో. ఒకసారి కావాలంటే చూడండి ఎలా స్టిచ్ చేశానో మొత్తం ఉంది. అలాగే బ్యాక్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ పెట్టారండి. కనిపించకుండా వేస్ట్ కింద వరకు పెట్టాను. ఎందుకంటే మనకి నడుము దగ్గర టైట్‌గా ఉంటే చాలా బావుంటుంది. సో, అందుకని ఇన్విజిబుల్ జిప్ కింద వరకు పెట్టానండి. ఓకే, చూడండి ఆ ఫ్రాక్ కూడా ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇప్పుడొచ్చేసి ఇది కూడా సేమ్ అండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. కాకపోతే ఇదొచ్చేసి క్రేప్ అండి. క్రేప్ శారీస్ 2 తీసుకున్నాను. సో, ఇది వచ్చేసి ఈ ఫ్రాక్‌లో ఇలా ఫ్రాక్‌లా స్టిచ్ చేశానండి. దీనికొచ్చేసి క్యాన్ కూడా వేశాను. క్యాన్ వచ్చేసి వేస్ట్ కింద వరకు మాత్రమే వేశాను. వేస్ట్ నుంచి వేయలేదు. ఎందుకంటే కూర్చోడానికి అన్నిటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఫోల్డ్ చేసుకోవడానికి కూడా మెయిన్‌గా. సో, ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో చూసి చెప్పండి. అలాగే నెక్స్ట్ శారీ అండి. ఇదొచ్చేసి నార్మల్‌గా బయట తీసుకున్న శారీయేనండి. దీన్నొచ్చేసి ఇప్పుడొస్తుంది కదా కట్ వర్క్ టైపు. అలాగే కట్ వర్క్ లాగే స్టిచ్ చేసేసానండి. కింద కూడా కొంచెం ఎక్స్‌టెన్షన్ క్లాత్ ఉంచుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి అట్లా కొంచెం హైట్ పెరిగినా సరిపోతుందని చెప్పేసి. అలాగే ఈ ఫ్రాక్ కూడా ఒక 2 లేయర్స్‌గా ఏసానండి. క్లాత్ చాలా ఉంది కదా! అందుకని చెప్పేసి పైనేమో వేస్ట్ దగ్గర అలా ఫ్రిల్స్ లాగా పెట్టానండి. సో, ఇది కూడా మా పాపకి వేసాము. ఎలా ఉందో చూసి చెప్పండి. ఈ ఫ్రాక్ కూడా చాలా చాలా బావుందండి. అలాగే 2 లేయర్స్‌లా వేసామండి. అలాగే ఈ ఫ్రాక్ కూడా ఎలా ఉందో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ అండి. ఇదొచ్చేసి మొత్తం క్లాతేనండి. పై పార్ట్‌కి తీసుకుంది క్లాతేను. అలాగే కింద వేస్ట్ నుంచి తర్వాత వేసింది క్లాతే. అలాగే బోర్డర్ కూడా క్లాతేనండి. బోర్డర్‌ని కూడా క్లాత్ తీసుకొని దాన్ని బోర్డర్‌లాగా వేసి పైన ఒక లేస్‌లా వేసామండి. మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుందండి. ఈ డ్రెస్ చూపించు అని. అలాగే మా పాప ఫ్రాకులు గాని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి చాలా మోడల్స్ కావాలంటే సబ్స్క్రైబ్